ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇది నమ్మనాడు దేవుడి వాక్యము. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 13వ వచనం ఒకటి చూసుకున్నట్లయితే, ఉదయమగు వరకు ఓర్చుకుంటిని, సింహము ఎముకలను విరుచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు అంటున్నాడు. ఇక్కడ ఈ మాట పలుకుతున్నది ఎవరు అంటే, సజీవులున్న దేశములో నేను యెహోవాను చూడకపోవదును అని మాట్లాడుతున్నారు. ఇక్కడ హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు దేవుడు అతన్ని చూసినప్పుడు అతని విడుదల పొందుకున్నాడు. కానీ ఆయన అనుభవించిన ఆ శ్రమను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇక్కడ ఉదయం అగు వరకు అంటున్నాడు. ఉదయం అగు వరకు ఓర్చుకున్నా, నేను రాత్రంతా శ్రమిస్తున్నా, రాత్రంతా కలిగే బాధను వేదనను అంతా భరిస్తున్న, ఉదయం వరకు నేను ఓర్చుకుంటున్నా, అయినను సరే సింహము ఎముకలు ఎట్లా విరుచుకుంటా తింటదో అట్లా నా ప్రాణం అవుతున్నది. కావడమే కాదు, నొప్పి చేత నా ఎముకలు అన్నీ విరవబడిన అంటున్నాడు. ఈ నొప్పి చేత ఎముకలన్నీ విరవబడుతుంటే అతనికి అయిన పుండు ఎంత అవస్థ పెడుతుంది, ఎంత బాధాకరంగా అతను అనుభవిస్తున్నాడు అనేది మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నాం. అతని వీపు ఎలా చెడిపోయింది, ఎలా క్యాన్సర్ పుండు జరిగింది అని ఇక్కడ అంటాడు. నొప్పి చేత నా ఎముకలు అన్నీ విరవబడేను, ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చెయ్యదువు. అంటే దేవుడు ఎందుకు ఆయనను సమాప్తి చేయాలనుకున్నాడంటే, అతనికి కలిగిన బాధ, ఇబ్బంది, భయంకరమైన వేదనను బట్టి అతను ఏమనుకున్నాడు అంటే, నా పాపం వల్ల ఇదంతా జరుగుతుంది అని అనుకున్నాడు. కానీ అతను అతని జీవితం అంతయు దేవుడి కార్యములను చూసిన వ్యక్తి, అప్పుడు ఒకేసారిగా అతని జీవితంలోకి ఆ సమస్య రాగానే అతను సింహము వలె నా ఎముకలు విరిచినట్లు అవుతున్నాయి, నేను ఇంతగానో ఓర్చుకుంటున్నాను, ఒక దినములోగా నన్ను సమాప్తి చేస్తాను, చేయదువు నువ్వు అని దేవుణ్ణి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? ఆయన బాధ అంతా దేవుడి యొక్క వెల్లడిపరుచుకున్నాడు. ఆయనను దేవుడు కనికరించాడు, ఆయన బ్రతికించినట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. అదేవిధంగా దేవుడి వాక్యం, నేను సంతోషించిన ఎడల నీ ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. ఏందట? నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు చూపించుదువు. సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుచుందువు అంటున్నాడు. అంటే ఎలా సంతోషించలేకపోయాడు కదా ఆయన అనంటే, ఆయన ఎప్పుడు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుడి యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడు. అయినప్పటికీ సరే అతని జీవితము ఛాలెంజ్ ప్రకారం యోబు గారిది అలా జరిగినప్పుడు అతను దేవుడి యందు భయభక్తులు ఇంకా ఎక్కువ నిలిపాడు, యథార్థత ఎక్కువ నిలిపాడు. కానీ తనకున్న ఆస్తి ధననిధిని బట్టి కానీ తనకున్న ధనగణతలను బట్టి సంతోషించలేడు. కానీ దేవుడి సన్నిధిలో ఎప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆశ్చర్యకరంగా దేవుడు అతని మీద బాహుబలము చాపినను సింహము వలె. ఎలానట? సింహము వేటాడినట్లు దేవుడు యోబు గారిని వేటాడుచుండినను ఆయన అంటున్నాడు. ఇక్కడ వేటాడుచుందువు నీవు అంటున్నాడు కదా, వేటాడుచుందువు అంటున్నాడు. అలా సమస్యల మీద సమస్య వచ్చినను దేవుడి యందు భయభక్తులు ఎక్కువగానే నిలిపాడు. మరి మనకు కలుగుతున్న ఇబ్బందుల ఇరుకులలో ఇది జరిగింది లోకస్తులకు అందరి జరిగినట్లే జరుగుతుంది అనుకుంటున్నామా? ఎటు తోచక ఉన్నామా, ఏమి తోచలేక ఉన్నామా, ఏ ఆలోచన లేక ఉన్నామా, ఎలా బ్రతుకుతున్నాం మనము అనేది ఒక్కసారి మన జీవిత తరంగంలో చూసుకున్నట్లయితే మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుడికి మన శ్రమలలో నమ్మకంగా ఉంటున్నామా? దేవుడికి మన శ్రమలలో దేవుడికి యథార్థత చూపిస్తున్నామా? మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి ఒకసారి. దేవుడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమునకు ఆయన ఎలుగుబంటి వలె ఉన్నాడు అంటున్నాడు. ఎలుగుబంటి ఎప్పుడు వేటాడుతుంది, తినేలా చీల్చేయాలని చూస్తుంది అని అంటున్నాడు. చాటైన చోట్లలో నుండి సింహం వలె ఉన్నాడు. చాటైన చోట్ల వలె సింహం లెక్కుండి నా పాపమును పసిగడుతున్నాడు, నా పాప దోషములను అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. నాకు త్రోవ లేకుండా చేసి నా యవమానములను విడదీసి ఉన్నాడు. ఎలనట? యవమానం విడదీసి ఉన్నాడు, నాకు దిక్కు లేకుండా చేసి ఉన్నాడు అంటున్నాడు భక్తుడు. మనము కూడా దేవుడి సన్నిధిలో దేవుని వెతకాలి, దేవుని ప్రాధేయపడాలి, మనకు కలిగిన బాధ అంతట్లో దేవుడి సన్నిధిలో వివరించాలి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని. ఎలా అయ్యాడంటున్నాడు ఇక్కడ? కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనైతిని, చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును అని అంటున్నాడు కదా. అంటే ఒకసారి అతను కలిగిన ఇబ్బంది బాధలన్నింటిని బట్టి అతను మాట్లాడుతున్న మాటను మనం ఇక్కడ దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను నెమ్మదిగా ఉంటిని, అయితే ఆయన నన్ను ముక్క చెక్కలుగా చేసి ఉన్నాడు అని అంటున్నాడు భక్తుడు యోబు గారు. నెమ్మదిగానే ఉంటున్నాను దేవుడి సన్నిధిలో, ఆయనను నా జీవితం అంతా ముక్క చిక్కలు అయిపోయింది, ఆయనను సరే నేను దేవుడి అంత నమ్మకం ఉంచినట్టుగానే మాట్లాడుతున్నాడు అంటున్నాడు. మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తు నీళ్ళుగా చేసి ఉన్నాడు, తనకు నన్ను
ఎలానట గురిదిబ్బలుగా నిలిపి ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుడు అతనికి కలిగిన శ్రమను బట్టి దేవుడు నన్ను ఇలా ఉంచాడు అని చెప్తున్నాడు. మరి మనకు కలిగిన శ్రమను బట్టి దేవుడు ఇలాగే ఉంచాడా? ప్రవ్వా, మాకు అనేకమైన బాధలు కలిగించిన వాడవు నీవే, కొట్టువాడవు నీవే, గాయం వార్చువాడవు నీవే, మమ్మల్ని త్రోసిపుచ్చిన నీవే, ఆదరించినను నీవే, బలపరిచినను నీవే అని దేవుడి సన్నిధిలో అడుగుతున్నామా? మరి భక్తుడైతే ఆ విధంగా మాట్లాడుతున్నాడు. మరి మనము దేవుడి సన్నిధిలో ఎలా మాట్లాడుతున్నాం? ఎంతటి శ్రమ కలిగిన యోగ భక్తుల వాడి ఓర్చుకొని శ్రమను దిగమింగుకొని నిలదొక్కుని సర్వశక్తిగల నీడలో మనం జీవించనై ఉంటున్నామా? జీవిస్తే దేవుడు మనకు తోడైండుటకు ఆయన సమర్థుడై ఉంటున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయము అంటున్నాడు. దావీదుకు కలిగిన ఇబ్బందులలో కూడా భక్తుడు దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు. నేను కృషించిపోయాను, నేను కృంగిపోయాను, తాళలేకపోవచ్చున్నాను. ఈ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులలో నేను ఉండలేకపోవచ్చున్నాను. నాకు విడుదల కలిగించు. ఈ జీవితం నాకొద్దయ్యా, నాకు సహాయము చేయి, నన్ను కరుణించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నా కృప చూపయ్యా అని వేడుకుంటున్నాడు. వేడుకోవడమే కాదు, యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, మాట్లాడుచున్నవి, నా ఎముకలు నన్ను బాగు చేయము ప్రభువా, నన్ను సురక్షితముగా ఉంచుము, నన్ను క్షేమముగా ఉంచుము, నన్ను భద్రపరచుము ప్రభువా అని ప్రభు సన్నిధిలో దావీదు గారు మొర్రపెట్టనై ఉంటున్నాడు. మరి మనం ఎలా నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్ధధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి అంటున్నాడు. దినమంతయు ఆయన ఆర్ధధ్వని చేస్తున్నాడు. అంటే ఆయన కలిగిన బాధలను బట్టి, వేదనను బట్టి ప్రభు సన్నిధిలో గోజాడుతున్నాడు, వెతుకుతున్నాడు దేవుణ్ణి. వెతికినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా ఎముకలు క్షీణించిపోతున్నాయి, నా శరీరమే కాదు నా ఎముకలు కూడా లోపల కనబడని ఎముకలు కూడా నేను లోపల కుమిలిపోతున్న దాన్ని బట్టి, నేను అదరుచున్న దాన్ని బట్టి, నేను కృషించిన దాన్ని బట్టి నా ఎముకలు కూడా ఎలా అంటే కరిగిపోతున్నాయి. అట్టి బాధ నాకు కలిగింది, అట్టి ఇబ్బంది నాకు కలిగింది, నన్ను కరుణించవా, నన్ను విడిపించవా అని దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు. ఎముకలు విరిగేది ఎప్పుడో తెలుసా? ఎముకల గురించి ఒక మంచి మాట మాట్లాడుకున్నట్లయితే, చూలాలి గర్భంలో ఉన్న శిశువును పురిటి నొప్పులతో బయటకు తీస్తున్నప్పుడు ఆమె ఎముకలు ఎన్ని అవుతున్నాయి శరీరంలో, ఆ బిడ్డను కంటున్నప్పుడు ఆ ఎముకలన్నీ విరగబడతాయి అన్నట్లు. కాబట్టి అట్టి బాధ, ప్రసవ వేదన కంటే అధిగమించిన బాధ మనకు కలుగుతుంది. శ్రమలు, ఇరుకులు కలుగుతున్నాయి. దేవుడి యందు నమ్మకం ఉంచుతున్నాం, కానీ సహించేంత మట్టుకు సహించి సహనము, ఓర్పును కోల్పోయి మనము ఎలా ఉంటున్నాం? మరి యోబు దావీదు గారైతే ఆ మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కూడా దావీదు వలె దేవుడి యందు నిష్ట కలిగి ఆయనలో జీవించుటకు మనము కూడా శ్రమలు నిలదొక్కుని ప్రభు ఒక దినం విడిపిస్తాడని ఆయన వైపు చూడాలి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుమో, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేను కలిగిన బాధకు, నా పాపమును బట్ట, శాపమును బట్ట, దేనిని బట్టో నాకు కలిగిన బాధకు నీవు నా ఎముకలన్నీ విరిచి ఉన్నావు. నీవిప్పుడు మరలా నాకు సంతోషం, ఉత్సాహము దయచేస్తే నీవు విరిచిన ఎముకలన్నీ సంతోషపడతాయి, నా ఎముకలు పుష్టిగా ఉంటాయి, నా శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది, నా మనసు తేలికగా ఉంటుంది, నా జీవితం అంతా నీ సన్నిధిలో ఆనందించుటకు నా ఎముకలు ఉల్లసిస్తాయి. కాబట్టి ప్రభువా, నీ ఉత్సాహ సంతోషములు నీవు వినిపించు. అంటే ఉత్సాహ సంతోషంలో ఎవరి నుంచి వస్తాయన్నట్లు ఇక్కడ దేవుడి నుంచి మనకు రావాలి. ఎలా అయితే పాపమును బట్టి మనల్ని తరుముతున్న ఈ శ్రమలు ఉన్నాయో అవన్నీ పోవాలి అంటే పరిశుద్ధుడైన దేవుడు సన్నిధిలో నుండి మనకు విడుదల కావాలి. ఆయన దగ్గర నుండి మనకు సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం రావాలి. లేని ఎడల మన జీవితం ఏమవును? మనం ఏమవుతాం? కనుపరం అయిపోతాం కదా. కాబట్టి దేవుడు సన్నిధిలో ఉంటే ఆయన బ్రతికిస్తాడు. ఆయన నా మాంసమును నా శరీరమును క్షీణింపజేయుచున్నాడు అంటున్నాడు భక్తుడు. అని ఇక్కడ అంటాడు, నా ఎముకలను విరగగొట్టుచున్నాడు అంటాడు కదా. అతని నలగగొట్టుటకు నాకు ఇష్టమాయను అంటాడు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు. వాక్యం సెలవిచ్చినట్లయితే ఇక్కడ అతని ఎముకలన్నీ ఆయన మాంసము శరీరమట ఎలా ఉన్నాయనంటే క్షీణించిపోతున్నాయి. శ్రమకు, సమస్యకు తాళలేక, తట్టుకోలేక చీకు పట్టినట్లు అయిపోతున్నాయి. మాటి మాటికి అతన్ని మనోక్షేమ
అతన్ని మనస్తాపానికి పశ్చాత్తాపానికి గురి చేస్తున్నప్పుడు కృంగిపోతున్నాడు. ఆ సమయంలో ఎముకలు ఎలా ఉన్నాయట, విర్రగొట్టబడుతున్నాయట. ఒక్కసారి హృదయ వేదనతో దేవుడి సన్నిధిలో మొర్రపెట్టి చూడు. కలిగిన శ్రమను తలుచుకొని హృదయం విరిగిపోతుంటే మన జీవితాలు ఎలా అవుతున్నాయి, తారుమారు అవుతున్న మన జీవితాలను సరిచేసేది దేవుడి. కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు బాగు చేసినట్లు మరలా తన సన్నిధిలో మన ఎముకలన్నీ మన శరీరంలో ఆయన బాగు చేయనంటున్నాడు. దేవుడే మనకు పరిశుద్ధుడు, దేవుడే మనకు పవిత్రుడు. ఆయన తప్ప మనకు ఎవరు లేడు. ఆయన తప్ప మనల్ని ఎవరు బాగు చేయలేరు. క్షీణించిన మన శరీరము, కృళ్ళిపోతున్న మన ఆత్మ ఎలా తండ్రి దేవుడి సన్నిధిలో బ్రతకాలి అని అంటే ఆయన మాత్రమే బ్రతికించగలడు. విరిగిపోతున్న మన ఎముకలు పుష్టిగా జీవించాలంటే, దుఃఖంలో ఉన్న మన జీవితం ఉల్లాసించాలి అంటే ఒక దేవాతి దేవుడు వల్లనే జరుగుతుంది. కాబట్టి ఆయన సన్నిధిలో ఎలా అయితే భక్తుడు మొర్రపెట్టాడో, ప్రభా నీవు ఒక దినంలో నన్ను ఇలా చేయదువు, అయినను సరే నీ దయబట్టి నన్ను కనికరించావు, నా కృప చూపావు, నన్ను రక్షించావు కాబట్టి ఈ విధంగా బ్రతుకుతున్నాను. అదే రీతిగా మనము కూడా ఉంటకు దేవుడు మనకు కృప అనుగ్రహించాలని వేడుకుందాం. ఇటు మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.